వంగగీత గారిని గెలవనేను ఇక్కడ నేనే గెలుస్తాను అంటున్నాడు పవన్ కళ్యాణ్. వంగ గీతకి తిరుగులేదు ఇక్కడ. ఓటమే లేదు ఆవిడకి ఇప్పుడు దాకా. ఎప్పటి వరకు ఓటమే లేదు ఆవిడకి. ఎన్ని పదవులు చేసింది ఆవిడ, ఓటమి లేదు ఆవిడకి. అబ్బే మరి ఎందుకంటే జగన్ గారిని ఎందుకని తిడుతున్నాడు పవన్ కళ్యాణ్? దించేస్తాను, ఏ జగన్ ఎంత చూస్తాను ఇవెంతాను బ్రతికెంత. ఆడు ఏదో అంటాడు, ఆడి మాటలు లెక్క ఎవడ చేస్తాడో, ఆడి మాట ఎవడు లెక్క చేస్తాడో. మళ్ళీ ఆ అధికారంలోకి వచ్చాడు అనుకోండి జగన్, అప్పుడు చెప్తాడు ఆడి సంగతి. అంతే కదా. గ్లాసు పైలేకుండా దొమ్మెక్కుతుంది అంటున్నాడు. ఏదో అంటాడు మరి. అనకపోతే ఎలాగ చెప్పు, ఎలాగపోతే అలాగ అనుకోకపోతే నెగ్గుతాను, అనుకోకపోతే నెగ్గనంటే పోటీ చేస్తాడా ఎవడన్నా? అప్పుడు నా ఇంత కరెక్ట్గా ఎవడో చెప్పడో. ఎందుకంటే అటు ఇటు మాట్లాడతారు. జగన్ ఎంత చూస్తావు, జగ్గుబాయ్ నువ్వెంత, నువ్వు బ్రతికెంత అమ్మనా అని అనుకుంటారు. కొట్టలనోడు ఏమంటాడు, ఏడుస్తాడు, కానీ ఏం చేస్తాడో అలాగే ఇది కూడానే. అంతే కదా మరి. వాళ్ళు వీడికి వాళ్ళకి ఎక్కడండి, నక్కకి నాగలోకానికి తాతల కాడి నుంచి వాళ్ళ పేరు పొందిన రాజకీయాల్లో. ఈవేళ సినిమాలు వచ్చి రాజశేఖర రెడ్డి బిడ్డని అంటుందంటే, రాజశేఖర బిడ్డ కాబట్టి తండ్రి చేసినటువంటి మంచి పనులు ఉన్నాయి కాబట్టి కొడుక్కి పిల్లకి కూడా వర్తింటాయి. నీకు నాకు ఎలాగా వర్తింటాయి? నేను ఎవరినో అంటే నువ్వెవరు పవన్ కళ్యాణ్ ఈ సినిమా నుంచి ఒకటి ఎక్కడ ఉంటాడు బొక్కలని. ఇక్కడ ఇల్లు కట్టుకున్నా అంటున్నాడు ఎవడో పవన్ కళ్యాణ్. ఏది ఇల్లు, ఏది ఇల్లు లేదు, బొక్క లేదు, ఎక్కడ ఉంది ఇల్లు? ఒకవేళ కొనుక్కుంటే అమ్ముడు ఎగుతాడు. తర్వాత కొనుక్కుంటే ఏముందా చెప్పు. కొనుక్కున్నాడు అనుకో, 4 రోజులు పోయిన తర్వాత అమ్ముడు ఎగుతాడు. ఇది కొంత డబ్బులున్న ఊరు. అన్ని ఊర్లు కాదు ఈ ఏరియా. తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి కూడా కొంచెం డబ్బులున్న ఏరియాలో. తర్వాత అన్ని విధాలా కూడా వెనకాల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అంత భూములు పుట్టలు ఉన్నవాళ్ళు లేనోళ్ళు తక్కువ. అదేంటంటే ఏదో అంటారు కానీ ఊరిపోతానంటే ఎందుకు చదువుతాడు? ఏదో నెగ్గేద్దాం అనుకుంటున్నాడు. 2 సార్లు పోయాడు తెలుసా నీకు? 2 సార్లు ఓడిపోయాడు తెలుసా? భీమవరం. భీమవరం బయలులో ఓడిపోయాడు, భీమవరం ఓడిపోయాడు. ఏ అంటాడు ఇది జగన్ గారిని రానేను, జగన్ గారిని అంటాడు. అనపోతే ఎలాగా చెప్పు. నేను కొడేస్తానని చెప్పి అనుకుంటే మీద వస్తాను, కానీ నువ్వు నన్ను కొడేస్తావేమో. అంతేగాని కొడతానని ధీమా ఉంటుంది, నెగ్గుతానని ధీమా ఉంటుంది. ఆడికి ప్రజలు ఓటు వేయద్దు. పెట్టినా పెట్టకపోయినా వాళ్ళ కుటుంబం, వాళ్ళ పద్ధతి ఒక రకం, ఒక అభిమానం ఉంది వాళ్ళకి. శేఖర్ రెడ్డి చాలా మంచి పనులు చేశాడు. ఇక్కడ వంగగీత గారికి వంగగీత తిరిగిలేని నాయకురాలు ఆవిడ. ఈ ఏరియాలో ఆవిడ మించిన వాళ్ళు లేరు ఇక్కడ. జిల్లాకే హెడ్ ఆవిడ. నా పార్టీలోకి వచ్చాయని అంటున్నాడు పవన్ కళ్యాణ్. వంగగీత గారు ఒక అభ్యర్థి వైసీపీ తరఫున పోటీ చేస్తుంటే నా పార్టీలోకి వచ్చే నాకు అంటున్నాడు. అవును, అంటు గురించే మరి వచ్చేస్తే మరి బలం కదా. ఆవిడ తిరిగిలేని నాయకురాలు ఆవిడ. ఓటమి లేదు ఇప్పటికి. ఆవిడ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇవాళకి ఓటమి లేదు ఆవిడకి. ఆవిడకి 50 పైన ఉంటాయి వయసు. ఆవిడ 18 సంవత్సరాల్లోనే రాజకీయంలోకి వచ్చేసింది. 5 ఏళ్ళ నుంచి ఇవాళ దాకా ఆవిడకి ఓటమి లేదు. అన్నట్లోనే నెగ్గుకుంటూ వచ్చింది. ఓకే బాబు, సరే బాబు, థ్యాంక్ యూ. ఇక్కడ కూడా ఈసారి ఎలా ఉంటుంది 24? గ్యారంటీగా అందరూ సందేహం ఉండదు. ఎవరు వయసు ఇక్కడ కూడా వయసే. ఆమె పేరు ఎవరు గెలుస్తారు ఇక్కడ? వంగగీత గారు. వంగగీతే వేశారు మరి. గీత వంగగీత గారు జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంది అనుకున్నా? అన్ని రకాలుగాను కూడా జగన్ గారికి వేస్తారు. అది చెప్పరు. వంగగీత గారు వాళ్ళకే, వంగగీత గారికే వేస్తారు. అయితే చెప్పరు బయటికి. ఎందుకని అంటారు? ఎందుకని? గ్రామంలో రకరకాలుగా ఉంటుంది కదా, బండి ఈదులో పెట్టుకోవడం ఎందుకని చెప్పేసి చెప్పరు. అన్ని విధాల ఆయన గురించి, ఆయన వల్లే కదా బాగా సంపాదించుకున్నారు ఎవరికాడు. 1000 రూపాయలు ఎవరికో చూద్దామంటే 1000 రూపాయలు ఎవరి దగ్గర లేవు. ఆయన వచ్చిన తర్వాత లక్షల కొద్ది వెనకబడ్డాయి. మరి వేసిన డబ్బులన్నీ తిన్నవాళ్ళు మర్చిపోతారా? అయితే మేము వేస్తామని చెప్పరు. ఎందుకంటే గ్రామంలో ఆహారాలు ఉంటాడు కదా, పెద్దలు ఉంటారు కదా, ఆ పెద్దలకు జడిసి నేను ఓటు పలానా ఓడికి వేస్తానని చెప్పరు. అది పరిస్థితి. మరి ఇప్పుడు పిఠాపురం 1,00,000 మెజార్టీతో గెలుస్తానంటున్నాడు పవన్ కళ్యాణ్. ఎవరి కాళ్ళు అలాగే అంటారు. అడిగి అదేముంది, ఎవరి కాళ్ళు అదే మాట అంటారు. కానీ ఓడిపోతానని ఎవరు అంటారు కదా. మరి కోట్లు ఖర్చు పెడుతున్నారంటే కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఆ మాత్రం ధీమా లేకుండా ఎలాగ ఇది అవుతారు?
మరి నన్ను ఓడించడానికి మనిషికి ₹1,00,000 ఇస్తున్నాడు జగన్ గారు అంటున్నాడు ఇక్కడ పిఠాపురంలో. ₹1,00,000 ఎందుకు ఇస్తారండి? లక్ష ఇచ్చేస్తే ఎవరు సొమ్ముట్టుకొస్తారు చెప్పండి? ఏమన్నా 1,000-2,000 ఇస్తే ఇవ్వచ్చు. వచ్చినా ఇవ్వకపోయినా ఆయన మీద ఉండే అభిమానం వేరు. వీడు ఇవాళ వచ్చాడు, ఆయన ఎప్పటి నుంచో ఉండి ఆ తండ్రి కాడి నుంచి కూడా ఓ పేరులో ఉన్న మనుషులు వాళ్ళు పెట్టగలరు, కొట్టగలరు. అది పరిస్థితి. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఇస్తున్నానని చెప్పి అడుగుతున్నాడుగా ఎవరు? పవన్ కళ్యాణ్. అయ్యే ఎవడు నమ్మడం? నమ్మడానికి పూర్వం నుంచి పాటిపోయిన వాళ్ళు ఏళ్ళు తండ్రి కాడి నుంచి తాత కాడి నుంచి పూర్వం నుంచి బాగా పాటిపోయినాడు కదా. అది చేత ఏంటంటే అటే ఉంటారు కానీ మనుషులు ఇటు ఉండరు, తక్కువ. అలా వస్తాడు రేపు పోతాడు, వాళ్ళు అలా కాదు కదా. కంటిన్యూగా అలాగా పోయినా వచ్చినా అలా నిలబడి ఉంటారట ఎప్పటి నుంచో. మా చిన్నప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ అంటే ఒక రకమైనటువంటి అభిమానం. అవన్నీ ఎందుకు పోయిన ఎలక్షన్ నుంచి 5 సంవత్సరాల్లోనే ప్రతి ఇంటికి ఎన్నేసి రూపాయలు ఇచ్చారో తెలీదా? అన్నవాడు ఎవడన్నా పోటీ 100 ఓట్లు 1-2 ఓట్లు పోటీ పోవాలి తప్ప అయిన వాడు వైఎస్ఆర్కే వేస్తారు.